Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 88833E1 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయం మీద మనం వస్తే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ బడ్జెట్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఏంటంటే ఒక మనిషితోటి ఉంటుంది. కుటుంబం 3-4 పేరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఒక 2 నుంచి 6 ఒక కుటుంబంలో సభ్యులు అనేది మనం చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మన డబ్బు విషయం మీద చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అది మనకి ఎటువంటి స్ట్రెస్ అనేది మన మీద రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనే విషయం మనం పర్టికులర్ వీడియోలో చూసుకున్నాము. సో అందరికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదాయం అనేది ఇండియాలో సమస్య అనేది లేదు. చాలా మంది మంచి ఇన్కమ్ తోటే వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు లేదా వ్యాపారం చేసుకుంటున్నారు. సమస్య అనేది ఏంటి అంటే నెల కంప్లీట్ అయ్యే లోపలే వాళ్ళ చేతిలో డబ్బు అనేది ఉండట్లా. మంచి ఆదాయం ఉంది కానీ డబ్బు మిగలట్లేదు అనేది ఎక్కడో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం ఫస్ట్ ఎప్పుడైనా మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి మనం అనుకూలంగా లేదు అంటే మనం ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాము. ఫస్ట్ ఆ ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత సొల్యూషన్ కి మనం ముందుకెళ్ళాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఒకవేళ ఫస్ట్ సైలెంట్ కల్పరేట్ అనేది మనం తెలుసుకోవాలి. సో చిన్న చిన్న ఖర్చులు మీద మనం ఫోకస్ చేయాలి. అనవసరమైనవి సబ్స్క్రిప్షన్స్ మనం చేసుకొని ఆటో పేమెంట్ అనేది జరిగిపోతుంది మన యూపీఐ నుంచి. సో అలాంటి సిచ్యువేషన్స్ తో పాటు ఇంపల్సివ్ బైస్, మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ తోటి వెళ్తే చాలా మంచిది. ఆ లిస్ట్ కాకుండా లిస్టుతో పాటు మిగతా చూసి ఇవన్నీ మనం తెచ్చుకుంటా వెళ్తే అక్కడ ఇంపల్సివ్ బయింగ్ అనేది అంటాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా మన చేతిలో డబ్బు అనేది మిగలట్లేదు. సో ప్రతి రూపాయి ట్రాకింగ్ అనేది మనం చేసుకునే ప్రాసెస్ మనం ఫ్యామిలీ బడ్జెట్ అనేది మనకి నేర్పిద్ది. సో ఫస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ విషయం మీద మనం మాట్లాడుకుంటే మన ఆదాయం నుంచి మనం ఈ 50% నీడ్స్ కి మనం కేటాయించాలి. 30% కొద్దిగా ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టుకుంటే మనం చేసుకోవచ్చు. మిగతా 20% అనేది మన ఎమర్జెన్సీ ఫండ్ రిక్వైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ గోల్ రిక్వైర్మెంట్స్, వీటికి మనం పర్సంటేజ్ తోటి మనం ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా మనం ఆలోచనతోటి వెళ్ళాలి. సో చాలా ఇంపార్టెంట్. సో 50:30:20 రేషియో అనేది మనం ఇదివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాము డీటెయిల్ గా, అది మీరు చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ రేషియో అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నీడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎటువంటి నెగోషియేట్ అనేది చేయలేదు. దీంట్లో ఉంటే ఖచ్చితంగా రెంట్ కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, మెడికల్స్ కోసం మనకి బిల్ అవుతుంటే అది కూడా కట్టాలి, గ్రాసరీస్ రోజువారీ ఖర్చుల కోసం మనం వెళ్తాం కదా వాటికి యూజ్ చేసుకోవటం. సో నీడ్స్ అనేది మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. వాంట్స్, కోరికలు, సింపుల్ గా భోజనం అనేది ఏంటంటే అన్నం, కూర, పప్పు, పెరుగు, వీటితోటి మనం భోజనం అనేది చేసుకోవచ్చు. అది మనకి నీడ్, మన శరీరానికి మన ఆకలికి అది అవసరం. కానీ మనం మన ప్లేట్లో 4 రకాల కూరలు ఉండాలి, 4 రకాల చట్నీలు ఉండాలి, స్వీట్ ఉండాలి, 2 రకాల స్వీట్లు ఉండాలి. సో ఇది ఏమవుతుందంటే మన కోరికలు పెరిగిపోతుంది. సో దీన్ని మనం వాంట్స్ అంటాము. సో ఆ వాంట్స్ అనేది మన జీవితంలో కంఫర్ట్ తీసుకొచ్చింది, ఒక సంతోషం అనేది తీసుకొచ్చింది. సో ఇది ఒక బేసికలీ మార్కెట్లో మనం దీని గురించి చాలా చాలా క్లియర్ గా మనం ఈ విషయం మీద డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇంకా మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది మనం చెప్పుకుంటే ఇది చాలా ఎక్కువగా మన బడ్జెట్ ని తినేస్తుంది. సో లైఫ్ స్టైల్ లీకేజెస్. తెలియకుండా మనం 3 నుంచి 8,000 కనీసం మనం ప్రతి నెల అనవసరమైన ఖర్చులు మనం పెట్టేస్తున్నాం. ప్లానింగ్ చేయకుండా పేరు కోసం అనవసరమైన ఖర్చులు అనేది మనం పెట్టుకోవడం వల్ల నిజమైన మనం ఏదైనా కొంట అంటే ఖచ్చితంగా మనకి ఇది అవసరమా అనే ఆలోచన మీరు పెట్టుకుంటే ఈ లైఫ్ స్టైల్ లీకేజ్ మీద మీరు పెట్టే ఖర్చు అనేది
ఖచ్చితంగా మీరు తగ్గించుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇది కాకుండా మనం ఈఎంఐ ట్రాప్ మీద మనం ఇదివరకు కూడా మనం చాలా వీడియోస్ చేసాము. సో మన ఇన్కమ్ కి 40% కన్నా ఎక్కువగా మనం ఈఎంఐకి అమౌంట్ కట్టుకుంటే దానివల్ల మన జీవితంలో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనం ఫీల్ చేస్తాము. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గోల్డెన్ క్వశ్చన్ మనం అడగాలి. సో క్యాన్ ఐ సేవ్ 20% ఆఫ్ మై ఇన్కమ్ ఆఫ్టర్ పేయింగ్ దిస్ ఈఎంఐ? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడగాలి మనం, నేను ఈఎంఐ మొదలు పెట్టిన తర్వాత నా అవసరాలకి నా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి నేను నా ఇన్కమ్ లో 20% అనేది నేను పే చేసుకోవచ్చా? చేసుకోలేరు అనే ఆలోచన ఉంటే చాలా జాగ్రత్తగా మనం ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఐ అనేది మనం ఆలోచనతోటి మనం ముందెళ్ళాలి. సో ఎందుకంటే లోన్ తీర్చడం, మన జీవితాంతం లోన్ తీర్చుకుంటా వెళ్ళిపోతే తర్వాత మన చేతిలో ఆదాయం ఉండదు. దాని తర్వాత మనం ఫైనాన్షియలీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఫైనాన్షియలీ డిపెండెంట్ అయిపోతాము. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో బడ్జెట్ తోటి మనం మాట్లాడుకుంటే అంటే 4 ముఖ్యమైనవి ఎక్స్పెన్సెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఐడియలీ ఇక్కడ రెంట్ మొదటిది, ఒకవేళ మనం అద్దెంట్లో ఉంటుంటే స్కూల్ ఫీజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాసరీస్ ప్లస్ మెడికల్ కాస్ట్. సో హాస్పిటల్ ఇన్సూరెన్స్ కాకుండా మిగతా ఈ మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం కూడా మనం ఖచ్చితంగా ఒక చిన్న అమౌంట్ అనేది సపరేట్ గా పెట్టుకుంటే మంచిది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, ఒక మంత్లీ సేవింగ్ డిసిప్లిన్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో మంత్లీ డిసిప్లిన్ ఎలా ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యూచర్ కోసం మన శాలరీ నుంచి ఒక చిన్న సేవింగ్ అమౌంట్ అనేది డైవర్ట్ చేసుకోవాలి. సో శాలరీ రాగానే ఫస్ట్ అమౌంట్ డిటెక్ట్ అవ్వాల్సింది ఇదే. సో ఆటోమేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. సో కన్సిస్టెంట్లీ మన అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటా వెళ్ళిపోతే అది మన ఫ్యూచర్ నీడ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో సింకింగ్ ఫండ్ రిక్వైర్మెంట్. సో సింకింగ్ ఫండ్ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే సడన్ గా మన ఫ్యామిలీలో ఒక ఖర్చు వచ్చేసింది, దానికోసం నేను అనవసరమైన పర్సనల్ లోన్కి వెళ్ళకుండా, అనవసరంగా నేను క్రెడిట్ కార్డ్ వాడకుండా ఈ సింకింగ్ ఫండ్ రిక్వైర్మెంట్ కోసం నేను ఆ డబ్బు సేవ్ చేసుకున్న డబ్బు అనేది యూటిలైజ్ చేసుకునేలాగా ఉండాలి. ఈ సింకింగ్ ఫండ్ ప్రాసెస్ మనం ఫాలో అవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే క్రెడిట్ కార్డ్కి వెళ్ళిపోతున్నాము, పర్సనల్ లోన్ తీసుకోవాలి వెళ్ళిపోతున్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు ఈ రెండింటికి ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తున్నారంటే మీ క్యాష్ మేనేజ్మెంట్ ఇంకా క్రెడిట్ మేనేజ్మెంట్ లో ప్రాబ్లం ఉంది అనేది చాలా ఖచ్చితంగా మనకి చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో సింకింగ్ ఫండ్ కోసం మనం చేయాల్సిన ప్రాసెస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్కూల్ ఫీజ్, కార్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ వెకేషన్స్ అన్ని మనం కలుపుకుంటే దగ్గర 3,12,000 అవుతుంది. సో దీనికోసం నేను చేయాల్సిన పని ఏంటంటే 26,000 సెపరేట్ గా నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చూసుకుంటా వెళ్తే ఆ సమయం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను పర్సనల్ లోన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్లస్ నేను క్రెడిట్ కార్డ్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు, ఆర్ ఎల్స్ నా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ తీయాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనుకోవచ్చు, సింకింగ్ ఫండ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం సింకింగ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా మనకి ఈ ఖర్చులు వస్తున్నాయి అనే దానికోసం మనం సింకింగ్ ఫండ్ యూజ్ చేసుకుంటాము. ఎమర్జెన్సీ ఫండ్ అనేది సెపరేట్ గా ఉంటది. సో గ్రాసరీస్ ఖచ్చితంగా మనం ప్లాన్డ్ గా వెళ్ళాలి. సో ఆన్ మంత్లీ బేసిస్ మీద మనం ఖచ్చితంగా ఈ విషయం మీద ఫోకస్ చేయాలి. ఎందుకు ఫోకస్ చేయాలంటే రీజన్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మన చేతి నుంచి డబ్బు ఎంత తొందరగా బయట వెళ్ళిపోతుంది ఖర్చుల ప్రకారంగా, అది ఎక్కువగా మనం చూసేది షాపింగ్ మాల్స్ లో మనం తీసుకునే ప్రతి ఒక్క వస్తువు మనం ప్లాన్ గా రాసుకున్నామా లేదా, అది రాసుకోలేదు అంటే మనం అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేది మనం పెట్టుకుంటున్నాము. సో మెడికల్ కాస్ట్ కి పానిక్ అవ్వకుండా ఆన్ మంత్లీ బేసిస్ మీద ఒక సడన్ గా ఏదో చిన్న ఎమర్జెన్సీ వచ్చేసింది, హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం యూటిలైజ్ చేసుకోలేము, ఓపీడీస్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి మనకేంటంటే
మెడికల్ సపరేట్గా మనం ఒక నెలకి ఎంత అమౌంట్ సపరేట్ చేసుకుంటే డాక్టర్ విజిట్స్, మెడికల్ టెస్ట్, వీటికి ఆ డబ్బు అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కంపల్సరీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. కంపెనీకి మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నా ఆ కంపెనీ నాకు 5 లక్షలు ఇచ్చింది. సో ఒకవేళ ఇప్పుడు కూడా మీరు 5 లక్షలు సరిపోతుంది అనేది అనుకుంటుంటే చాలా చాలా ఊహల్లో బతుకుతున్నారు. మీరు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఒక ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీరు మీ చేతి డబ్బు పెట్టుకోవాలి అనుకుంటున్నారా, లేదా ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ నేను యూజ్ చేసుకుంటే నేను ఆ డబ్బు అనేది నా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే ఇండియాలో ఇప్పుడు కూడా ఒక 65% మనుషులు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో ఈ పరిస్థితి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల జరుగుతుంది. ఓవర్ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్, ఓవర్ డిపెండెంట్ ఆన్ కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్. అది కాకుండా మనం సపరేట్గా తీసుకోవాలి. సో యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా మనం చేయించుకుంటే ఖచ్చితంగా మనకి తెలిసింది, మనకు ఐడియా వచ్చింది మన హెల్త్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతిదీ మన చేతిలో మన ఎదురుగా ఉంటుంది. ఆ ప్రకారంగా మనం భయపడకుండా మన హెల్త్ని ప్రివెంట్ చేసుకుంటా చేయాల్సిన అన్నీ మనం చూసుకుంటా వెళ్ళవచ్చు. సో బడ్జెటింగ్ అనేది ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా. సో ఎందుకంటే బడ్జెట్ లేదు అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా అది తర్వాత మన చిన్న చిన్న అవసరాలకి మనం ఆ డబ్బు అనేది తీసుకోవటం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. సో 3 స్టెప్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాలరీ డే, ఎవ్రీ సండే, ఇంకా నెల ఆఖరిలో ఈ 3 రోజులు ఖచ్చితంగా మనం ఒక అనాలిసిస్ కింద, ఒక ఫ్యామిలీ హ్యాబిట్ కింద మనం ఖచ్చితంగా కూర్చొని రివ్యూ చేసుకోవాలి. ప్రతి నెల, ప్రతి వారం అనేది మనం రివ్యూ చేసుకుంటే దీనివల్ల మన ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవుతాయి, ప్లస్ మన ఫ్యూచర్ ప్లానింగ్ ప్రాపర్గా జరిగింది. సో ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్కి మన చేతిలో డబ్బులు మిగిలితే అది మనం ప్రాపర్ వేగా మనం మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. సో కామన్ బడ్జెట్ మిస్టేక్స్ ఏంటి? సో నేను నా ఇన్కమ్ బడ్జెట్ చేసేసుకుంటా సరిపోతుంది. సో ఇది 1-sided బడ్జెట్. సో ఇన్కమ్ ఒకటే కాదు, మన ఎక్స్పెన్సెస్ కూడా మనం ట్రేస్ చేసుకోవాలి ఎక్కడ ఖర్చు పెడుతున్నాము. సో నా ఎక్స్పెన్సెస్ అనేది బర్త్డేస్ ఇంకా ఫెస్టివల్స్, ఖచ్చితంగా బర్త్డేస్ అనుకుందాము, ఫెస్టివల్స్ అనుకుందాము, ఖర్చు పెడతారు. సో ఖర్చు పెడతంటే ఆటోమేటికలీ మన దానికి ఖర్చు అవుతుంది అని తెలుసుకొని మనం దానికి ఒక సపరేట్గా అమౌంట్ అనేది తీసేస్తే అది అన్నెసరీ మన ఓవరాల్ బడ్జెట్ మీద ఇంపాక్ట్ పడదు. ఆ ఈవెంట్ వచ్చినప్పుడు అది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఒక నెల నేను ప్లానింగ్ చేసుకున్నది మెస్అప్ అయిపోయింది, దాని తర్వాత నా ఆలోచన టోటలీ ఆపేసాను. నేను ఒక నెల ప్లానింగ్ చేసుకున్నా, దాని అనుకూలంగా ఫాలో అవ్వలేదు, నేను అది మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో బడ్జెటింగ్ చేసుకున్నాను కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక ప్రాసెస్ అర్థం అవ్వలేదు, నాకు ఐడియా రాలేదు, అక్కడ మిస్టేక్ అయిపోయింది, వదిలేసాను. అలా కాదు. సో ఒక స్టెప్ అనేది ఏంటంటే పేపర్ పెన్ తీసుకోవాలి, ఎక్సెల్ షీట్ ప్లస్ యాప్స్, వీటిని యూజ్ చేసుకొని మీ బడ్జెట్ని కరెక్ట్గా అనుకూలంగా మీరు ఆ జర్నీలో ఉన్నారా, సరిగ్గా మీరు ట్రేస్ చేసుకుంటున్నారా, ట్రాక్లో ఉన్నారా అనేది కరెక్ట్గా తెలిసేది. సో చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ ఫ్యామిలీ బడ్జెట్ అనేది ఏంటంటే పర్సంటేజ్ వైజ్ నీడ్స్, వాంట్స్, సేవింగ్స్ పర్సంటేజ్ తోటి మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనం ఆ పర్సంటేజ్ అనేది దాటకూడదు, చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఫ్యామిలీ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే చాలా ఈజీగా, చాలా క్లియర్గా మనకి ఈ విషయం అనేది అర్థం అవ్వాలి. సో ప్రతి ఒక్క రూపాయి సరిగ్గా మనం ఖర్చు పెడుతున్నామా అనేది బడ్జెట్ మనకి నేర్పింది. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని విషయాలు చాలా క్లియర్గా మీకు అర్థం చేయించాలనుకుంటున్నాము. కొద్దిగా డీపర్గా మనం వెళ్ళాము, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో, ఇన్వెస్ట్మెంట్స్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బడ్జెటింగ్ సరిగ్గా మనం చేయకపోవటం. సో అది చేయకపోవటం వల్ల మన ఓవరాల్ ఫైనాన్సెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. మనం ఎక్కువగా అనుకున్నది ఎక్కువగా మనం లోన్ తీసుకుంటున్నాము, ఈఎంఐ కట్టుకుంటున్నాము, దానివల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ వస్తుంది, హెల్త్ చెడిపోతుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి, అన్ని ఒకటి తర్వాత ఒకటి అనేది మనం చూస్తున్నాం. సో అలా అవ్వకుండా మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఆ విషయం మీద డెఫినెట్లీ
హెల్ప్ చేసి మీకు ప్రాపర్ ఐడియా అనేది మీకు ఇస్తాను. ఆ తర్వాత మనం మన రెగ్యులర్ బేసిస్ మీద మనం దాన్ని సరిగ్గా ఫాలో అయ్యేలాగా మనం చూసుకొని ముందుకెళ్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.